నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. బీహార్లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ ఎప్పటి నుంచో బీహార్లో ఒంటరిగా గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికే అనేక సందర్భాల్లో అక్కడ వివాదాలు చాలా చెలరేగినాయి. సీఎం సీటుకు సంబంధించినటువంటి వివాదాలు అనేకం చెలరేగినాయి. మరి ఇప్పటికి కూడా గతంలో అమిత్ షా వర్సెస్ నితీష్ కుమార్ నాకు కూడా సీఎం సీటు గురించి ఒక వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మరి ఇప్పుడు తాజాగా అక్కడ ఎన్డీఏలో కొంత ముసలం స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ సీఎం సీటుకు సంబంధించినటువంటి చుట్టూతోనే అక్కడ రాజకీయం తిరుగుతుంది. మరి నితీష్ కుమార్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం చేస్తామని బీజేపీ చెప్పట్లేదు. పోనీ బీజేపీ తరఫు నుంచి ఎవరు క్యాండిడేట్ అనేది కూడా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. అది ఎట్లాగో జాతీయ పార్టీలో అది కుదరని పని. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే అక్కడ బీజేపీ సొంతంగా బలం పెంచుకునేందుకు కొంత ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. మరోవైపు ఇప్పుడు అక్కడ తాజాగా ఒక ఫ్లెక్సీ వివాదం చెలరేగుతోంది. దీని వెనకాల ఖచ్చితంగా బీజేపీ ఉన్నట్టుగా స్పష్టంగా ఒక గేమ్ ప్లాన్ లాగా అర్థమవుతోంది. అంటే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు ఖచ్చితంగా బీహార్లో సీఎం సీటు కోసం కొంత కన్నేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఆ వ్యవహారంలోనే ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు బీహార్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మరి కొన్ని నెలల్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా అక్కడ అధికార నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఏదైతే ఎన్డీఏ ఉందో ఆ ఎన్డీఏలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే లుకులుకులు ఏమన్నా ప్రారంభమయ్యాయా, అంటే ముసలం పుట్టిందా ఎన్డీఏలో అని అనిపించక మానదు. ఎందుకంటే గత వారం జరిగినటువంటి కొన్ని ఆసక్తికర పరిణామాలు ఈ ఊహకు చాలా వరకు బలాన్ని చేకూరుస్తోంది. పట్టాభిషేకానికి బీహార్ సిద్ధంగా ఉంది, చిరాగ్కు స్వాగతం చెప్పేందుకు బీహార్ సిద్ధంగా ఉంది అంటూ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అధినేతగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఫోటోలతో సహా బీహార్ రాజధాని పాట్నా నగరం అంతా పోస్టర్లు వెలిసాయి. హోర్డింగ్లు కూడా కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చిరాగ్ పాస్వాన్కు సంబంధించి ఎన్డీఏలో ఇప్పటికే సాగుతున్నటువంటి వదంతులకు ఈ పోస్టర్లు కొత్త బలాన్ని అందజేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ వెంటనే ఈ పోస్టర్లు హోర్డింగ్లను పార్టీ నాయకత్వం తొలగించేసింది. మే 19న చిరాగ్ స్వయంగా రంగంలో దిగి వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని, ప్రస్తుతానికి బీహార్లో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని వివరణ కూడా ఇచ్చారు. మరి బీహార్ రాజకీయాల్లోకి రావాలన్న కోరిక చిరాగ్ ఇదివరకే బయటపెట్టారు. 2030లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే ఉంటారని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అంత దూరం వరకు ఆయన వేచి ఉండే పరిస్థితులు కనిపించడం లేదని తాజా పరిణామాలు అక్కడ రాజకీయంగా చూస్తే కొంత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి బీహార్ రాజకీయాల్లో చిరాగ్ చురుకైనటువంటి పాత్ర పోషిస్తే అది ఖచ్చితంగా ఎన్డీఏకే లాభదాయకమా లేదా నష్టదాయకమా అన్న చర్చ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. మరి ఇప్పుడు అక్కడ పోస్టర్ల ఘటన చిరాగ్ వ్యూహమేనని బీహార్కు చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉండకపోవచ్చని, బీహార్లో కులాలకు సంబంధించి ఎటువంటి సాహసాలు చేసేందుకు కూడా బీజేపీ ప్రస్తుతం సిద్ధంగా లేదని ఆయన అంటూ ఉన్నారు. కానీ చిరాగ్ను ప్రోత్సహించడం ద్వారా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏకి హాని చేయాలని బీజేపీ కోరుకోదని, అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు నితీష్కు మనస్తాపం కలిగించే నిర్ణయాలు ఏవి బీజేపీ తీసుకోదని వాళ్ళు కొందరు జర్నలిస్టులు తాజాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరి జేడీయూని మరింత బలహీనపరచడం వల్ల బీజేపీకి ప్రస్తుతానికి ఒరిగే లాభం కూడా ఏమీ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అంటే ఒకటి నితీష్ కుమార్, మరొకటి చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు వాళ్ళ బలంతో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ కొనసాగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో అంత సాహసం బీజేపీ చేస్తుందని అనుకోవట్లేదని చాలా మంది నిపుణుల యొక్క అభిప్రాయం. అందుకనే ఇప్పుడు చిరాగ్ వెనకాల బీజేపీ ఉండి నితీష్కి వ్యతిరేకంగా కొంత గేమ్ ప్లే చేస్తుందని అయితే మాత్రం చాలా మంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ బీజేపీ ఒంటరిగా ఎదగాలని అయితే మాత్రం అనుకుంటుంది. మరి అది ఈ ఎన్నికలకే సాధ్యమవుతుందా లేకుంటే వచ్చే ఎన్నికలకు సాధ్యమా అనేది భవిష్యత్ కాలం నిర్ణయించాలి. కానీ వాస్తవానికి బీహార్ రాజకీయాల్లో తన శక్తిని పెంచుకోవడానికి చిరాగ్ ప్రయత్నించే అవకాశం అయితే ఉందనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు జేడీయూకి ఎన్ని సీట్లు కేటాయిస్తే తన పార్టీకి కూడా అన్ని సీట్లు కేటాయించాలని చిరాగ్ డిమాండ్ చేయొచ్చని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలన్నది ఆయన ఆలోచనగా ఉంటుందని తాజాగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే కొంత ఈ వివరిస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే 50-60 సీట్లకు తమకు కేటాయించాలని చిరాగ్ కోరుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు కేంద్రం కన్నా బీహార్ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి అని చిరాగ్ పాస్వాన్ వెల్లడించినటువంటి వైనాన్ని రానున్నటువంటి రోజుల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది మాత్రం స్పష్టంగా సూచిస్తుంది. అంటే ఆయన బీహార్ మీదే ఫోకస్గా కనిపిస్తూ ఉన్నారు. సో ఎన్డీఏ అంతా బాగుందని చెప్పలేమని కూడా మరో సీనియర్ జర్నలిస్టు అక్కడ
పుష్యమిత్ర కూడా కొంత అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే చిరాగ్ పోస్టర్ల ఘటనలో బీజేపీ ప్రమేయం ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకరేమో అనుమానం, కొందరు జర్నలిస్ట్ ఏమో లేదని, ఒక సెట్ ఆఫ్ జర్నలిస్ట్ ఏమో ఉందని. సో ఇప్పుడు ఎన్డీఏలో అతిపెద్ద భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉందని, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలనేది కూడా బీజేపీ ఆశిస్తోంది బీహార్ రాజకీయాల్లో అనేది కూడా కొందరు చెప్తున్నటువంటి మాట. మరి చిరాగ్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవి కోరుతున్నారని, బీజేపీకి అత్యంత సన్నిహితుడని ప్రతి ఒక్కరూ భావించే చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు బీజేపీ అనుమతి లేకుండా ఆ పని చేస్తారని, ఆ ఫ్లెక్సీలు వేసి ఉంటారని ఆలోచించలేమనేది కొందరు అభిప్రాయం. మరి ఎన్డీఏ కూటమిలోని జితిన్ రామ్ మరింగా అట్లాగే ఉపేంద్ర కుష్వా సహా బలహీనంగా ఉన్నందున చిరాగ్ ద్వారా బీజేపీ ఈ నాటకం ఆడించి ఉండొచ్చు అనేది కూడా కొందరు జర్నలిస్టుల యొక్క అభిప్రాయం. సో మొత్తం మీద బీజేపీ అవునన్నా కాదన్నా గేమ్ అయితే బీహార్ మీద స్టార్ట్ చేసింది. అది నితీష్ కుమార్ని పక్కన పెట్టి చిరాగ్ పాస్వాన్ని తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి రాజకీయం చేస్తుందా, లేకుంటే బీజేపీ ఒంటరిగా ఇప్పుడు అక్కడ ఎదగాలన్న ఒక టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా గేమ్ ప్లాన్ చేస్తారనేది అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్తులోనే ఇస్తుంది. కానీ ఇక్కడ నితీష్ కుమార్ని కాకుండా నితీష్ కుమార్ని పక్కన పెట్టయితే మాత్రం రాజకీయం చేయలేదు బీజేపీ. ఎందుకంటే కేంద్రం అక్కడ వాళ్ళు ఇచ్చే మద్దతుతోటే, నితీష్ కుమార్ ఇచ్చినటువంటి మద్దతుతోటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అటువంటి సాహసాలకు ఇప్పట్లో కొంత చేసే అవకాశాలు లేదు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. సో మీరు కూడా నిజంగానే బీహార్ ఎన్నికల్లో బీజేపీ కొంత సీరియస్గానే ఫోకస్ చేసి నితీష్ కుమార్కి చెక్ పెట్టే ఒక వ్యూహం ఏమన్నా రచిస్తోందా? మరి బీజేపీ ఎత్తుగడలు ఏం వేయబోతుంది, బీహార్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.